మహమ్మారి నుంచి ఇంకా తేరుకోకముందే కొత్త వైరస్లు దడ పుట్టిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రాణాంతకమైన ఎబోలా, నిఫా, మలేరియా, డెంగీ, జికా, ఎయిడ్స్, ఏవియన్ ఫ్లూ, వైరల్ హెపటైటిస్, జపనీస్ ఎన్సెఫలైటిస్ వంటి వైరస్లు ఒకదాని వెనుక మరొకటి మనుషులపై దాడి చేస్తున్నాయి, ప్రాణాలు హరిస్తున్నాయి. ఈ వైరస్లు చాలవా అన్నట్లు కొద్ది రోజులుగా మరో వైరస్ దడ పుట్టిస్తోంది. అదే మంకీపాక్స్ వైరస్. శాస్త్రవేత్తలు దీన్ని ఎంపాక్స్గా పిలుస్తున్నారు. కరోనా తర్వాత అంతటి డేంజరస్ మహమ్మారి ఎంపాక్స్ రూపంలో మానవాళికి ముప్పుగా పరిణమించనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తొలుత ఆఫ్రికా ఖండానికే పరిమితమైన ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా పాకుతుందని, అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలు పోవడం ఖాయమని WHO అలర్ట్ జారీ చేసింది. గతంలోనే ఎంపాక్స్ వైరస్ వెలుగు చూసినా ఈసారి మరింత ప్రమాదకరంగా మారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తోంది. ఆఫ్రికా దేశాలతో పాటు మన పక్క దేశం పాకిస్తాన్లోనూ ఎంపాక్స్ కేసులు గుర్తించినట్లు WHO ప్రకటించడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడు మన దేశంలో కూడా తొలి మంకీపాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ధృవీకరించింది. అసలేమిటి మంకీపాక్స్ వైరస్? మంకీపాక్స్ వైరస్ సోకిన మనుషుల శరీరంపై అమ్మవారు సోకినట్లు స్మాల్ పాక్స్ లక్షణాలతో చిన్న పొక్కులు కనిపిస్తాయి. తొలుత ఆఫ్రికా ఖండంలో 1958లో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. మొట్టమొదటిగా జంతువులు, వాటి ద్వారా మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ వచ్చింది. కోతుల వంటి బుష్ యానిమల్స్లో ఈ వైరస్ తొలుత గుర్తించారు. వాటి నుంచి ఇతర జంతువులకు సోకింది. ఎంపాక్స్ వైరస్ వెలుగు చూసిన తొలి రోజుల్లో ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో నివసించే మనుషులకు మాత్రమే పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వైరస్ బాధితులు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కేసులు నమోదయ్యాయి. చాలా వరకు జంతువులు, వాటి మాంసం కారణంగానే వైరస్ వ్యాపించింది తప్ప మనుషుల నుంచి మనుషులకు వైరస్ సోకిన దాఖలాలు లేవని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గుర్తించారు. ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమించిన ఎంపాక్స్ వైరస్ ప్రస్తుతం ఆఫ్రికాలోని 13 దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం ఆఫ్రికాలోని 95% కేసులు కేవలం కాంగోలో మాత్రమే బయటపడ్డాయి. చుట్టుపక్కల ఉన్న దేశాలకు సైతం అంటువ్యాధి వేగంగా వ్యాప్తిస్తుంది. కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన మాదిరిగానే ఎంపాక్స్లోనూ కొత్త వేరియంట్స్ మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. అదే స్థాయిలో మరణాల రేటు పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో WHO ఎంపాక్స్ను హెల్త్ ఎమర్జెన్సీ కింద పరిగణించింది. గత 2 ఏళ్లలో ఎంపాక్స్ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఆఫ్రికాలో ఒక్క వారంలోనే 500 మంది ఎంపాక్స్ బాధితులు మృతి చెందారు. వైరస్ను కట్టడి చేసే వ్యాక్సిన్ ఆఫ్రికాలో పరిమితంగా ఉండటం మరింత భయాందోళన రేకెత్తిస్తోంది. రోజురోజుకు మరణాలు పెరుగుతుండడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ అంతర్జాతీయ సహాయం అర్థిస్తోంది. ఇప్పటి వరకు 15,000కు పైగా కేసులు గుర్తించారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. ఆఫ్రికాలో చిన్నపిల్లల్లో, ముఖ్యంగా టీనేజ్ పిల్లల మీదనే ఎంపాక్స్ దాడి తీవ్రంగా ఉంది. అత్యధిక కేసులు పిల్లల్లోనే నమోదవుతుండడం వైరస్ పట్ల మరింత ఆందోళన కలిగిస్తుంది. కాంగోలో 70 నుంచి 80% కేసులు చిన్నపిల్లల్లోనే వెలుగు చూస్తున్నాయి. 85 నుంచి 90% మరణాలు 18 సంవత్సరాల లోపు వారే ఉన్నారని ఆఫ్రికా CDC ప్రకటించింది. కాంగోలో శరవేగంగా వ్యాపిస్తున్న ఎంపాక్స్ కొత్త వేరియంట్తో మరణాల రేటు దాదాపు 5% ఉన్నట్లు తెలుస్తోంది. కాంగోలో పిల్లల ప్రాణాలు రక్షించుకోవాలంటే 4 మిలియన్ డోసుల ఎంపాక్స్ వ్యాక్సిన్ అవసరం ఉంది. ఆ మేరకు వ్యాక్సిన్ సరఫరా చేయాలని కాంగో ప్రభుత్వం ప్రపంచ దేశాలను కోరింది. ఎక్కువగా 18 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సిన్ వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా, జపాన్ దేశాలు వ్యాక్సిన్ అందించేందుకు అంగీకరించడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఎంపాక్స్ వైరస్ కొత్తగా వచ్చిందేమీ కాదు. 2022లోనే విజృంభించింది. ఏకంగా 116 దేశాలలో ఎంపాక్స్ కేసులు వెలుగు చూశాయి. 2022 జూలై చివరి నాటికి దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టులో వైరస్ వ్యాప్తి మరింత విజృంభించింది. వారానికి దాదాపుగా 7,000 కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,00,000 మందికి ఎంపాక్స్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. శాస్త్రవేత్తల పరిశోధనలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైరస్ వేగంగా వ్యాపించడానికి లైంగిక సంబంధాలే కారణంగా గుర్తించారు. అసహజ లైంగిక సంబంధాల వల్ల ఎంపాక్స్ వైరస్ వ్యాప్తిస్తోందని కనుగొన్నారు. వైరస్ బాధితులతో లైంగిక చర్యల్లో పాల్గొన్న వారికి ఎంపాక్స్ అంటుకుంటుందని 2 ఏళ్ల కిందే శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆ తర్వాత వైరస్లో మార్పులు, వ్యాక్సినేషన్ కారణంగా ఎంపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ ఇప్పుడు వైరస్ విజృంభిస్తోంది. జన్యుపరంగా పరివర్తనం చెందడం వైరస్ ప్రధాన లక్షణం. కొన్ని వైరస్లు పుట్టుకతో బలహీనంగా ఉన్నా ఆ తర్వాత బలంగా మారి దాడి చేస్తుంటాయి. ఎంపాక్స్ కూడా 2 ఏళ్లతో పోల్చుకుంటే ప్రస్తుతం మరింత ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వైరస్కు మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే గుణం అధికం. దీంతో కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉందని, మరణాలు కూడా పెరుగుతాయని WHO డేంజర్ బెల్స్ మోగించింది. ఎక్కడికక్కడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం, యాంటీవైరల్ ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ వంటి చర్యల ద్వారా వైరస్ను కట్టడి చేయొచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 2020లో కరోనా రేపిన కల్లోలం చూశాక వైరస్ అంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. లేనిపోని భయాలతో బీపీ, షుగర్ వంటి రోగాల బారిన పడుతున్నారు. అయితే మంకీపాక్స్ ప్రధాన లక్షణం శరీరం మీద పొక్కులు. దీంతో ఇదిగో పులి అదిగో తోక మాదిరిగా ఇదిగో పొక్కు అంటే అదిగో మంకీపాక్స్ అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. చర్మం మీద చిన్న పొక్కు మొలిచినా మంకీపాక్స్ ఏమో అని హడలిపోతున్నారు. దద్దురు, పొక్కులు కనిపించగానే మంకీపాక్స్ ఏమో అనే అనుమానం నుంచి బయటపడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆటలమ్మగా చెప్పుకునే చికెన్ పాక్స్ వంటి వైరస్లోనూ శరీరంపై పొక్కులు, దద్దులు వస్తాయి. శరీరంపై సడన్గా కనిపించే పొక్కులు, దద్దులు అన్నీ ఎంపాక్స్ వైరస్కు చెందినవి కాకపోవచ్చని వైద్యులు అంటున్నారు. అనవసరమైన ఆందోళనతో ఇతర జబ్బుల బారిన పడొద్దని సూచిస్తున్నారు. ఎంపాక్స్ సోకిన వారిలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. చాలా వరకు దానంతటదే తగ్గిపోతుంది. జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ ఉపయోగపడుతుంది. పొక్కులు, చీము పట్టే అవకాశం ఉంది కాబట్టి యాంటీబయాటిక్స్ అవసరమవుతాయి. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు, ద్రవాహారం తీసుకోవాలి. మంచి పోషకాహారం తినాలి. కొందరికి రక్తనాళం ద్వారా సెలైన్ ఎక్కించాల్సి రావచ్చు. సిడోఫోవిర్, టెకోవిరిమెట్ యాంటీవైరల్ మందుల ద్వారా ఎంపాక్స్ నయమయ్యే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. 600 మిల్లీగ్రాముల మోతాదులో రోజుకు 2 సార్లు చొప్పున 2 వారాల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. బ్రెన్సిఫోఫోవిర్ మందునైతే 200 మిల్లీగ్రామ్ మోతాదులో వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇమ్యునోగ్లోబులిన్లు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఏ చికిత్స అయినా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి తప్ప ఇంటర్నెట్ సాయంతోనో ఎవరో చెప్పారనో మందుల దుకాణాలకు వెళ్ళి ఆయా మందులు తీసుకుని సొంత వైద్యం చేసుకుంటే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. అయితే ఇవన్నీ సాధారణ ఎంపాక్స్ను నయం చేయడానికి పనికొస్తాయి. కానీ WHO చెప్పే కొత్త రకం ఎంపాక్స్ మాత్రం ప్రాణాంతకమని చెప్పడంతో చికిత్స కన్నా ముందు జాగ్రత్త ఒక్కటే మార్గమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మరింత మందికి ఈ విలువైన సమాచారాన్ని అందించగలరు. అలాగే ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.